ప్రొఫెసర్ రిటైర్డ్ భానుకుమార్ గారు వాతావరణ నిపుణులు, సముద్ర పరిశోధకులు మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా ఈ అంశాలని ప్రజలకి అలర్ట్ చేయడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భానుకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, భానుకుమార్ గారు ఏంటి మోంతా ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతుంది? చాలా భయభ్రాంతులకు ప్రజలు గురవుతున్నారు. సాధారణంగా మనకి భారతదేశంలో మనకి సీజన్స్ మాన్సూన్ మీద ఆధారపడి ఉంటుంది. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది జూన్ టు సెప్టెంబర్. సో అక్టోబర్ 15 కాడి నుంచి డిసెంబర్ జనవరి 15 దాకా మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం, అంటే ఈశాన్య ఋతుపవనాలు. సో ఈశాన్య ఋతుపవనాల్లో మెయిన్గా ఏమిటంటే వర్షం రావడానికి కారణం ఈ ట్రాపికల్ సైక్లోన్స్, ఈ తుఫాన్లు. ఈ తుఫాన్లు అన్నీ ఏంటంటే పోర్ట్ ప్లేస్ దగ్గర ఉద్భవమయ్యి కొన్ని అంటే అక్టోబర్ నవంబర్ 15 దాకా అయితే నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ సౌత్ ఒరిస్సాలో సాధారణంగా క్రాస్ అవుతుంది. వాటి క్లైమేటలాజికల్ అట్లాస్ చూసినట్టయితే 100 ఏళ్ళు డేటా చూసినట్టయితే. సో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 చూసుకుంటే ఒంగోలు, నెల్లూరు, కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా క్రాస్ అవుతాయి. తర్వాత చూసినట్టయితే ఇన్వేరియబుల్ గా డిసెంబరు, జనవరి అయితే ఒక తమిళనాడుని క్రాస్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి నెల 3, 4 లో ప్రెషర్ ఫార్మ్ అవుతాయి. కొన్ని ఏమో డిప్రెషన్స్ అవి చనిపోతాయి, కొన్ని ఏమో సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ స్టేజ్కి వస్తుంది. ప్రస్తుతం మోంతా చూసుకున్నట్టయితే మనకి సివియర్ సైక్లోనిక్ స్టేజ్ వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇదేంటంటే కాకినాడ దగ్గరగా క్రాస్ అయ్యే అవకాశం ఉంది. సో కాకినాడ క్రాస్ అయిన తర్వాత పరిస్థితి చూస్తే విశాఖపట్నం, విజయనగరం కూడా హెవీ రెయిన్ఫాల్, హెవీ విండ్స్ ఉంటాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ సైక్లోన్, అంటే రైట్ హ్యాండ్ సెమీ సర్కిల్ చాలా డేంజరస్. ఏదైనా షిప్ ఉన్నా, పడవలు ఉన్నా, ఏమున్నా కూడా కానీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. మీకు కూడా కనిపించదు. సో సెమీ సర్కిల్ మనకి చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇది క్రాస్ అయిన తర్వాత మనకి విశాఖపట్నానికి తర్వాత పక్క ప్రదేశాలకి కూడా దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సాధారణంగా చెప్పాలంటే ఇది నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అయితే సౌత్ ఒరిస్సా రావాల్సిన ట్రాక్ కొంచెం కిందగా వస్తుందని చెప్పవచ్చు. దీనికి మెయిన్ గా కారణం ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ అయి ఉండాలి. సో దీనివల్ల పెద్ద భయపడవలసిన లేదు. 100, 110 ఆర్ 120 km/h స్పీడు. సో అంచేత ప్రజలు మరీ అంత ఏం భయపడక్కర్లేదు. అలాగే ఉప్పెడు కూడా పెద్ద ఎక్కువగా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తుంది. సార్, ప్రధానంగా ఏ ప్రాంతాల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి? ఈ క్రాస్ అయ్యే దాకా కాకినాడ క్రాస్ అయింది అనుకోండి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, పార్ట్ ఆఫ్ నెల్లూరు దాకా కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందండి. యాక్చువల్గా దీని రేడియస్ కూడా కొంచెం మరీ ఎక్కువగా లేదు. అంచేత ఈ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతుంది. క్రాస్ అయిన తర్వాత విశాఖపట్నం తర్వాత ఫర్దర్ గా నార్త్ గాను అవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయండి. ఓకే, సో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బయటికి రాకుండా ఉంటే, సేఫ్గా ఉంటే మంచిది. కొండ ప్రాంత వాస వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్తే